టెస్ట్ నాకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ 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 అంటుంది అది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఆయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి, ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడతాడు. ఎత్తుతలేడు. అన్నా ఏదో టిప్పియే నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిప్పియే నేను చచ్చిపోతా అంటే ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ పంచాయతీ ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి అట్లా అగాధం చేయొద్దు, తెలంగాణ అసెంబ్లీ పిలవండి, రెజల్యూషన్ తెచ్చుకోండి, అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి, అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే, ఈ మాట చెప్తే ఇదంతా ఏవరకు నేను చచ్చిపోతేనే అన్నా, చచ్చిపోతేనే ఏదో ఒకటి చెప్పండి అంటు. చచ్చిపోతే నీ బాధ్యత, చచ్చిపోతే సీనన్నా నీ బాధ్యత అంటే మన ఆయన చూడనీకే గంభీరంగా ఉంటుండే కానీ మనసు చాలా సున్నితంగా ఉండే. పోయి బక్కోడు పీకగల అని ఏదో వేసి అప్పుడు కొద్ది గుర్తుంది నాకు, కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. అప్పుడు మాట్లాడి ఆడి నుంచి వస్తే ఇమీడియట్గా అవి ఏదో పెట్టి అప్పటికి ఉస్మానియా స్టూడెంట్స్ చంపిస్తామంటారు ఈయన బయటకు వస్తే. నువ్వు ఆపేది లేదు, నిరాహార దీక్ష. వాళ్ళందరూ చనిపోయారు పాపం. శ్రీకాంతాచారి చనిపోయాడు, ఈశాన్ రెడ్డి చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయారు. నీకు నీ పానమే పానమా అని ఉస్మానియా వాళ్ళు భజంత్రి చేయడానికి బయట సిద్ధంగా ఉన్నారు. ఈయనని నమ్ముకున్నాడు. ఆయన చేసి ఏదో తిప్పలు చేస్తే చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం వాళ్ళు చేసేది చక్కగా చేస్తే అవ్వలేదు. వాళ్ళు ఆనాడు ఇచ్చిన స్టేట్మెంట్ గమ్మున ముందుకు వెళ్ళిపోతే అయిపో. ఇది అసలు కథ. పులి నోట్ల ముఖం పెట్టిన ఇవన్నీ లొటపీస్ మాటలే, ఇవన్నీ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎవరు జయశంకర్ లాంటి వాళ్ళు, ఆయన రావు గారు ఉండే ఇరిగేషన్, అట్లాంటి వాళ్ళు చాలామందిని వాడుకొని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కేవలం కొడుకుకి బిడ్డకి మేపనీకే తెలంగాణ వచ్చినట్టే ఇంజినకి. ఇక ఆంధ్ర రూల్ చెరువులు నాశనం చేసిండ్రు. నేను తెచ్చి మిషన్ కాకతీయ పెట్టిన 46,000 చెరువులట మధ్య చేసినట్టు. 46 చెరువులు కూడా ముట్టుకోలేన. ఆ మిషన్ కాకతీయ నిధులు మొత్తం గోల్మాలి. మీరందరూ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఓ టైంలో రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుండే, మేజర్ ఇరిగేషన్ ఉంటుండే, మీడియం ఇరిగేషన్ ఉంటుండే, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఇటువంటివన్నీ మైనర్ ఇరిగేషన్లకి మీడియం ఇరిగేషన్లకు వస్తుండే. వాటికి నిధులు ఉంటుండే, వాటికి సపరేట్ మంత్రులు ఉంటుండే, బ్యూరోక్రాట్స్ ఉంటుండే, వాళ్ళ గ్రౌండ్ లెవెల్ దాకా సిస్టమ్ ఉంటుండే. ఇవన్నీ నాశనం చేసిండండి. నాశనం చేసి ఒక్కటి చేసిండు, ఇరిగేషన్ అన్నది ఒకటి చేసి మళ్ళీ ఇటువంటి వాటికి దాని కింద మిషన్ కాకతీయ అని తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసం చేసిన వ్యవహారం ఇది. ఎక్కడ పోయినాయండి? 3 ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ముగ్గురు మంత్రులు, కనీసం 2 మంత్రులు ఉంటుండే. మొత్తం బంద్. కరప్షన్ సెంట్రలైజ్ చేయనీకే ఈ చేంజెస్ తీసుకొచ్చిండు ఈయన. మొత్తం ఇరిగేషనే కాదు, అగ్రికల్చర్ నాశనం చేసిండు, హెల్త్ నాశనం చేసిండు, ఎడ్యుకేషన్ నాశనం చేసిండు. అన్నీ 1 by 1 అన్నీ వస్తాం. కేసీఆర్ తెలంగాణని నాశనం చేసినంత
ఎవ్వరు చేయలేరండి. 10 మంది రేవంతులు వచ్చి చేద్దామనుకున్నా చేయలేరు. బ్రహ్మాండమైన సిస్టమ్ని అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ సిస్టమ్ రెండింటిని నాశనం చేశాడు కేసీఆర్. ఇంకా మనిషి మారిండా అంటే ఇంకా మారలే. నిన్న జగిత్యాలు వచ్చి గంట సేపు మొరిగిపోయిండు. కానీ ఆ సంజయ్ కుమార్ని ఒక మాట అన్నాడా? అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్కి పోయిండో ఆయన మాట అన్నాడా? చెప్పండి. ఆయన తోటి కూడా టచ్లో ఉన్నాడు. దిస్ ఇస్ కేసీఆర్. ఈయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణలో ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు. ఈయనకి కుటుంబ సభ్యులు, కుటుంబం తప్ప, మేసుడు తప్ప నయా పైసా ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఈయనకి. ఈయన ఉద్యమం నడిపింది మొత్తం పవర్ కోసమే. మళ్ళా ఈయన జాతిపితనట. సిగ్గుండాలే జాతిపిత అనేటోని ఈయన ఎవరైతే అంటున్నారో. ఇంకోటి ఏంది, మిషన్ భగీరథ. ఈ చెరువులది మిషన్ కాకతీయ, ఇప్పుడు మిషన్ భగీరథ. అసెంబ్లీలో నేను ఓటు అడగాల కొంగరక్కాలని అన్నట్టున్నాడు. అది డిజాల్వ్ చేసి 2018 2 వారాల్లో వచ్చేస్తున్నది అన్నాడు. ప్రతి ఇంటికి 2 వారాలు అన్నీ అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోయినాయి, అన్నీ నల్లిప్పుడే అన్నాడు. నల్లిపితే నీళ్ళు వస్తాయి అన్నాడు. నిన్న జగిత్యాల వస్తున్నాయా ఇప్పుడు అని అడిగితే నా దగ్గర నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినాయా లేవా అంటే ఒక్కడు సపోర్ట్ చేస్తలేడండి. 1000 మంది ఉన్నారు ముందర. ఆనాడు రాలే, ఈనాడు వస్తలేవు. ఏమనంటే వీళ్ళిద్దరికి లాగుల మీద ప్రేమ ఏందో నాకు అర్థం కాదు. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమనే. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాలిగేదాకా కొట్టాలంటాడు. ఈ లాగుల ప్రేమ ఏందో మీకే తెలియాలి, నాకే తెలియదు. కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంతో ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి. దరిద్రం పోయేదాకా కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. 2 ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చే దరిద్రం పోతుంది. ఇద్దరిని పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి. వాడు సంతోష్కి, హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. తడిసిన ధాన్యం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్ చేసినావా? ఇవాళ 2026 సంవత్సరంలో ధాన్యం పండిస్తారు, రోడ్ల మీద ఆరేస్తున్నారు, అకాల వర్షాలు పడుతున్నాయి, ఆడ ఎండబెడుతున్నాయి అని తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబెడుతుండ్రు, మళ్ళీ తడుస్తున్నాయి. రైతు వ్యవసాయం 4 నెలలు వడ్లు పండిస్తే ఎంత తిప్పలు పడతాడో అవి ఎండబెడతానికి దానికంటే ఎక్కువ తిప్పలు పడుతున్నాడు. ఒక్కడన్నా ప్రభుత్వం పట్టించుకున్నానా? అగ్రికల్చర్ పాలసీ తీసుకురా, ఎండ్-టు-ఎండ్ టైఅప్లు తీసుకురా, కోత కోస్తే ఆనాడే వడ్లు తీసుకుపోయేటట్టు చేసుకో. ప్రతిదీ ఎఫ్సిఐ మీద ఎందుకు డిపెండెంట్? ప్రైవేటైజ్ చేసుకో. ఎఫ్సిఐ ప్రైవేటైజ్ చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదు, ఎఫ్సిఐ వ్యాపారం చేయలేదు. ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత అవసరమో అంతేనే తీసుకోగలుగుతుంది ఎఫ్సిఐ. ఎవడన్నా ఒక అగ్రికల్చర్ పాలసీ కానీ
వడ్లు పండిస్తాము, మ్యాక్సిమం పండిస్తాము. నువ్వు పండిస్తలేవురా, హౌలే రైతులు పండిస్తున్నారు. పండించినాక వాళ్ళు పడే తిప్పలేంది ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూసినావా దొర? వడ్లు కోస్తే కానీ ఆనాడే ఏ పంట కానీ ఆనాడే కోతలతోటే అది వెళ్ళిపోవాలా బయ్యర్ దగ్గరికి. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మీద నేను ఎంపీని, నేనేదో సంకల్ప గుద్దుకుంటలేను. ఒక ప్రక్రియ, ఒక పసుపు కోసం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినాము 2019లో నా బాండ్ పేపర్ తోటి. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్న రోజులు ఇంకా 10 ఏళ్ళు ఉంటున్నా, 15 ఏళ్ళు ఉంటున్నా, 12 ఏళ్ళు ఉంటున్నా, నేను రిటైర్ అయ్యే వాటికి 30,000 రూపాయలు చూపించిపోతా పసుపు క్వింటాల్కి. ఇంకెక్కువనే చూపిస్తాను. 16,000కి అమ్ముతున్నారు. 5,000 రేట్ లేకుండే 4,500 రేటు ఉండే. గత 4 సంవత్సరాల నుంచి 13, 14, 15, 16,000 మేము చేసింది. ఇంకా మినిమం ఇంకా చేసేది మస్తుంది. ఒక 35 సంవత్సరాల తర్వాత ఒక బోర్డు స్థాపన అయింది. 87లో అయిందంటే మళ్ళా 2023లా PM గారు అనౌన్స్ చేశారు. కేవలం ఒక ఎంపీ చేయగలిగింది ఇంత గవర్నమెంట్లు పెట్టుకొని అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ డెవలప్మెంట్ చేసేది లేదు. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఊరికి FCI మీదనే డిపెండ్ కాకుండా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, రైస్ బ్రైన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, ప్యాడీకి సంబంధించిన వేరే ఏమన్నా ఇండస్ట్రీలు పెంచుకోండి, కన్జంప్షన్ పెంచుకోండి, ఇంకా మీకు ఎక్స్ట్రా ఉంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, దానికోసం ఏమైనా ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి. గత ముక్కోడు 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు. ఒక కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక నలుగురిని అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. FCI కొంటుంది కదా మనకేంటికి, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో. టోటల్ FCI కొంటుంది. మొత్తం FCI డిపెండెంట్ అగ్రికల్చర్ చేసేసిండు. మళ్ళా చేసినాక విపరీతంగా ధాన్యం వస్తుంటే FCI తీసుకోలేదు. బియాండ్ అ పాయింట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు. వాళ్ళు సజెషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. రైటింగ్లోనే ఇచ్చినారు.